గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ప్రశాంత్ చిన్నమనేని గారు ఒక 5 ఏళ్ళుగా తెలుసు. ఇప్పుడు నవీన్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు ఎలాంటి సక్సెస్ వస్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా ఆ సినిమా నాకు ఇచ్చిన ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ చిన్నమనేని గారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా, సార్ ఈసారి మ్యాథ్స్ వస్తున్నాను నేను అన్నాను. అదేం సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే, నాకు తెలుసు మీరు అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ అలా ఉంటది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూజెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన సీనియర్ జగన్ గారు పరిచయం గారు, అలాగే మదన్ గారికి, అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదంటే మ్యాథ్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి మ్యాథ్స్ కి రావడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ముందుగా భాషే రమ్యం తేజే గమ్యం అనే క్యాప్షన్ ఎవరైతే రాశారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషాభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే చాలా మందిలో ఇక్కడ వేదిక బోసన్న కానీ రాంజో కానీ తెలుగు భాష యొక్క అభివృద్ధిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరిలో మేము ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకోవటం. ఇందులో కూడా క్యాప్షన్ లో ముందు భాషకు ఇచ్చిన ప్రాధాన్యత నాకు అది బాగా నచ్చింది. ముందు భాష రమ్య ఉన్నారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. సుబ్రహ్మణ్యం గారి సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను. అంటే ఎన్ఆర్ఐ అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్ లో చాలా మంది మాట్లాడతారు. అందులో డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ మ్యాథ్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులు అన్నం పెడతాను. అలాంటి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టి మనం మర్చిపోతున్న మన భాషని, మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు ఎక్కడో సప్త సముద్రాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి, దాని యొక్క నిలబడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న మ్యాథ్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. అండ్ డెఫినెట్ గా లుకింగ్ ఫార్వర్డ్ టు రాక్ దిస్ ఈవెంట్. అండ్ మా బాగా తనం చెప్పినట్టు అది ఫిక్స్ అయినా సరే, స్టేజ్ అయినా సరే ఆడుకోవడం వారికి అలవాటు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ తనం డబుల్ బనాన్స్ ఇన్ ద మ్యాచ్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాచ్ అండి. అండ్ మీడియా మిత్రులందరూ కూడా మ్యాచ్ చేస్తున్న పనులన్నింటినీ 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు కూడా రాష్ట్రంలో తీసుకెళ్తారని, ఒక సినిమా ప్రమోషన్స్ అయితే మీరు ఎలా అయితే మాకు హెల్ప్ చేసి మా పక్కన ఉంటారో, ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను కూడా మీడియా ఒక చిన్న బాధ్యతగా ఫీల్ అయ్యి జనాలందరికీ దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.